నీ చెల్లెలు ప్రతిపక్ష హోదా చూస్తూ ఉండు వచ్చే టైంలో, నీకు అది కూడా రాదు. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. నమస్కారం అండి, దిస్ ఇస్ #. ఏబిఎన్ రాధాకృష్ణ గారి పైన అయితే దాళ్ల మీద దాళ్లు చేయగలిగారు. ఇష్టం వచ్చినట్టు వైకాపా వాళ్ళందరూ రెచ్చిపోయారు. అది అందరికీ చూసాము. లాస్ట్ గడిచిన వారం, ఈ వారం అంతా ఏబిఎన్ పైన రక్కసు కక్కిన వైకాపా మూట, ఇది అందరికీ తెలిసిన న్యూసే. కానీ నిన్న షర్మిలా రెడ్డి గారు బయటకు వచ్చి ఏం ఉతికారండి, ఏం ఉతికారు, నా భూతో నా భవిష్యత్, మావిగనన్న పేరెందుకు జగనన్నయ్య, నేను కొత్త సలహా ఇస్తున్నాను, భారతీ ప్రదేశ్ అని పెట్టుకో, బాగుంటుంది. భారతీ ప్రదేశ్. మిస్టర్ జమోరే ఎలా ఉంది పేరు అంటే మన భారతదేశం కదా, అందుకని భారతీ ప్రదేశ్ అన్నారు. మీరు వేరే రకంగా తీసుకుంటున్నారు వ్యూవర్స్ అందరూ, మేము ఒప్పుకోం. సో ఇంతకాలం ఎవరు ధైర్యం చేసి అవినాష్ రెడ్డి చేతిలో గొడ్డలు పెట్టిన వీర వనిత మన షర్మిల గారు. నిజంగా ఆవిడ ఏమన్నారో మాట్లాడి తర్వాత సాక్షి వాళ్ళు ఆవిడని ఎలా ఆడుకుంటున్నారో కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఈ షోలో. ఇది ఒక పైశాచికత్వం. సొంత చెల్లినే వదలలేని జమోరే అండ్ సాక్షి ఓనర్ బారే, ఈ ఛానల్స్ రెండు ఈరోజు బారే జమోరే ఇద్దరు కలిసి ఒక లేడీని పట్టుకుని ఎలా తిట్టిస్తారో అందరం చూస్తానే ఉందాం. లెట్స్ స్టార్ట్ ద షో. మావి గారు ఎంతసేపు గన్నులు గొడ్డలేనా, ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే మావి గారు. ఎంత క్లియర్గా అన్నారండి. ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఎంతసేపు ఇవేనంటే ఆవిడ స్లాంగ్లో ఎలా ఉందంటే నీ పూర్వ హిస్టరీ ఇదే నాన్న, కొత్తగా నువ్వేం మారలేదు, ఇంకా నువ్వు మారవా అన్న టోన్లో తీసుకొచ్చింది ఇప్పుడు. రాధాకృష్ణ గారిని మించిపోయిన రాధాకృష్ణ గారు వచ్చారు ఏపీకి ఈరోజు, అదే షర్మిలా రెడ్డి గారు ఆవిడ పేరు. ఇంకా ఈవిడ చాలు ఈ సో కాల్డ్ జమోరే బట్టలొప్పు తీసేయడానికి క్లియర్గా. నగ్నంగా ఏవే పనులు జరిగినాయో అన్ని విషయాల్ని బయట జనాలకు ఎక్స్పోజ్ చేయడానికి, దౌర్జన్యానికి ఈవిడ చాలు నిజంగా. యాజ్ ఎ పాస్ట్ హిస్టరీ మంది ఎప్పుడు నరకటం, చంపటం, హింసించడం, నాశనం చేయటమే అన్నట్టు ఈవిడ చెప్పారు. చూడండి ఏమంటే కింద వీలైతే విజిల్ బటన్ ఉంటుంది, అది ఖచ్చితంగా నొక్కి చూడండి ఈ షోని. అధికారం లేకొచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటుంది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని. లాల్ మావి అన్నట అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డలు ఇవే మాట్లాడతారు కాబట్టి. ఎంత బాగా చెప్పారు. ఎలాగో మీరు గనులు గొడ్డల గురించి మాట్లాడతారని జగన్మోహన్ రెడ్డి నైజం గురించి మాట్లాడింది ఆవిడ. నిజంగానే ఒక ఫెంటాస్టిక్ కార్టూన్ చూసాను నేను, ఎవరు చేశారో కానీ ఒకసారి చూడండి ఈ కార్టూన్ని. ఓకే, ఇది ఎవరో చేసింది, నేను మీకు ప్లే చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఈవిడ చెప్పిన తర్వాత అంటే రాధాకృష్ణ గారి ఇంపాక్ట్ ఒక లెవెల్లో ఉంటే ఈవిడ ఇంపాక్ట్ చాలా డీప్గా వెళ్ళింది నిన్న. సో షర్మిలా రెడ్డి గారు ఏమన్నారు, అవి గొడ్డలి అంటే అవినాష్ చేతిలో అవినాష్ పేరులోనే నాశనం ఉందని చెప్పారు ఆవిడ. అన్న అవినాష్ ఇంకా జమోరే బారే, మీ అందరి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అవి గొడ్డలు అంటుంది ఈవిడ. దాని తర్వాత జమోరే నీ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. జమోరే తప్పులు చేసి న్యాయస్థానంలో శిక్షలు పొందటం, ప్రజా తీర్పింటం విన్నా కానీ సొంత కుటుంబంలో నిన్ను గెలిపించింది చెల్లె నిన్ను విధ్వంసానికి మారిపోయారు మా అన్నయ్య, గొడ్డకి మారిపోయారు మా అన్నయ్య, గన్నుకు మారిపోయారు మా అన్నయ్య, నీకు ఇంతే నీ లైఫ్ అని చెప్పి చెప్తున్నారు. చూడు, విజిల్ వేయాల్సిందే ఇలాంటి వీడియోస్ చూస్తే. మీరు గన్నులు గొడ్డలు ఇవే మాట్లాడతారు కాబట్టి
దీనికి మావి గనుకు మీ పేరు పెట్టండి. పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి. గన్ను, అవినాష్ లో నాశనం. ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? చూసారు కదా, ఆవిడ క్లియర్గా అవినాష్ అంటే నాశనం అని చెప్పి. నిజంగానే అవినాష్ రెడ్డి నీ కాలం మూడింది. ఇంకా ఈవిడ చాలు నీకు జమోరేకి అవినాష్కి. ఇప్పుడు బారే ఛానల్లో సాక్షిలో సీరియస్గా రోజా సెల్వమని ఏదో వీరవనిత అన్నట్టు వేసేసింది పోస్ట్. నిజమైన వారసుడు జగనేనట్ట. నువ్వు చెప్పాలో ఇంకా వైకాపాకి నిజంగా దత్తపుత్రిక, ముద్దుపుత్రిక, వారసురాలివి నువ్వు చాలా పార్టీని ఓడించడానికి నువ్వు చెప్పాలి ఇంకా ముందుకొచ్చి. అదంతా కాకుండా కొడాలి నాని కూడా వచ్చేసి షర్మిల గురించి మాట్లాడేస్తాడు. అండ్ ఇదంతా కాకుండా మనం చూసుకుంటే క్రిస్టల్ క్లియర్గా సాక్షిలో ఈరోజు నిన్నటి నుంచి ఆవిడ పైన డిబేట్లు నడిపేస్తారు కూర్చుని. ఎంటర్ అయ్యి నాటిని కూడా ఎలా వేస్తారు అని చెప్పి. రోజా ట్వీట్ అయ్యండి, కొడాలి నాని బయట అయ్యండి. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇంతకుముందు అన్న పక్క వైద్యాల్లో ఆమె కూడా ఒకరు. ఎప్పుడు కావాలంటే ఏ టైంలో కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో వస్తారు. బెక్కన్ కాలంట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గంట కొట్టి టక్కున అవసరమైనప్పుడు వస్తారు. నేను అనుకున్నా 3 రోజులు ఇంకా రాలేదా, నిన్న మాట్లాడేది చేశాను. ఏం చేయగలం? ఎంత మేము ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇవన్నీ చూస్తుంది ఏమనిపిస్తుంది మీకు? నిజంగా పెట్టాలండి, నిజంగా పెట్టాలి. ఇలా పరువు రాష్ట్రంలో అడ్డంగా తీయాలి. తీస్తే తప్ప వీళ్ళు సెటరేట్ అయి ఉండరు. నిజంగా నీ 3 ఏళ్ళు, నీ 5 ఏళ్ళ టెన్యూర్లో ఈ బోడి మావిగన్ ఐడియా ఎందుకు తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నీ మావిగను నేను పెడతా పేరు ఇక్కడి నుంచి. ఓంగో జగన్, ఇదేనా నినాదం జమోరే ఈ రోజు నుంచి రాసి పెట్టుకో. నువ్వు వచ్చినప్పుడు నీకు మద్దతు ఇచ్చే పార్టీ ఉన్నప్పుడు, దాని తర్వాత బిల్లు పాస్ అయినప్పుడు కదా. అంత దమ్మున మగాడి పార్టీలో కనుక ఉండుంటే కనుక ఎవడైనా కూడా నేను ఓపెన్గా అంటున్నాను, మీరు 11 స్థానాల్లో కూర్చుని ఇలాంటి మావిగన్ ఐడియాలు చెప్పుండ్రు. నిఖాల్సగా ఒకే మాట మీద నుంచునే వాళ్ళు నిజాయితీ పరులు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. నువ్వేంటి కాలంతో పాటు అలా కొట్టుకుంటూ వెళ్తావు? నీ చెల్లెలు ప్రతిపక్ష హోదా చూస్తూ ఉండు. వచ్చే టైంలో నీకు అది కూడా రాదు. పదండి ఇంకా వైకాపా బ్యాచ్లో వాళ్ళందరూ ఈవిని ఆశ్రయించడం మంచిది. ఈ పార్టీకి ఇంకా ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. జై షర్మిలక్క అంటే చిరిగి మా గర్వాపసి పథకం ప్రకారం కాంగ్రెస్కి వెళ్ళా ఉన్న హ్యాపీనెస్ అన్న ఉంటుంది. చాలు ఇంకా ఈ వైకాపా నమస్తే సెల్యూట్ అరెస్ట్లకు రెడీగా ఉంది పార్టీ. సో మీరందరూ ఏమంటారు ఈ అవి గొడ్డల గురించి, మావి గన్ గురించి, అండ్ నా ప్రతిపాదన భారతీ ప్రదేశ్ గురించి? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కామెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.